పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వల్ల నాశనం అయిపోయిన నల్గొండ జిల్లాను, నా నల్గొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకొని అద్భుతమైన జిల్లాగా, భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో నెంబర్ 1 జిల్లాగా మార్చడం. ఏ రైతులైనా అడుగుదాం, నల్గొండ జిల్లాలో వ్యవసాయం 2014 ముందేముంది, తర్వాత ఏముంది అని. 2014 మేము వచ్చిన నాటికి కేవలం 3 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని పండించిన జిల్లా 2023-24 నాటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని భారతదేశానికి అందించి భారతదేశంలోనే నెంబర్ 1 జిల్లాగా రికార్డు సృష్టించింది. మీ పాపం వల్ల, మాకు వచ్చే నీళ్ళు రాకుండా చేసిన దుర్మార్గం వల్ల, నాగార్జున సాగర్లో మాకు చేసిన ద్రోహం వల్ల ఎప్పుడో 60-70 ఏళ్ళ కిందనే 10 లక్షలు సాగు కావాల్సిన జిల్లాలో మీ పాపం వల్ల నాగార్జున సాగర్ కిందికి దించి 4 లక్షలకి పరిమితం చేసి తీసుకపోతే, కేసీఆర్ వచ్చిన తర్వాత 12 లక్షల ఎకరాల సాగును పెంచాం. లెక్కలు ఉన్నాయి కదా నీ ముందే. కోతలు కోసినావు, మేము 2,85,00,000 వరి ధాన్యం పండించినాం. సిగ్గు అనిపిస్తలేదా చెప్పుకోవడానికి? సిగ్గులేని మాట కదా ఇది. నువ్వు వచ్చిన తర్వాత ఏం పెంచినవని? ఎకరం సాగు భూమి పెంచినవా? ఒక కొత్త ప్రాజెక్ట్ ఇక్కడ కట్టినవా? ఒక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇక్కడ మేము పెట్టిపోయిందన్న ప్రారంభం చేసినవా? ఎట్లా పెరిగింది? కేసీఆర్ పెంచి ఇచ్చిపోయింది కదా. ఇంకా మీ ముఖాలకి కనీసం ఇచ్చిన ఇయ్యడాక ఒక్క నిమిషం పోకుండా 24 గంటలు కరెంటును రెప్పపాటు కాలం పోకుండా అద్భుతంగా అందించిపోతే నాణ్యమైన విద్యుత్తును ఇవాళ మీ చేతగాంతనానికి కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులలో మళ్ళీ కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు వెక్కిరిస్తున్నాయి రైతాంగాన్ని. ఇవో మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఎంత గొప్పగా ఉంది అని చెప్పి చూపిస్తున్నాయి. కరెంటు తీగలు విలవిల్లాడుతున్నాయి. ఒక్క నిమిషంలో 3 సార్లు వచ్చిపోతున్న కరెంటుతో. ఇది మీ గొప్పతనం. 2,85,00,000 మేము పట్టించడం ఉండాలి కదా కొంచెం మాట్లాడటానికి. అది నూరా మోరా అని మాట్లాడుకుంటారు ప్రజలు. నాకు నిన్న ఫోన్ చేస్తున్న వాళ్ళు నిన్న నుంచి వాడదాకా అది నూరా మోరా సార్ అని నేను అనను, కానీ ప్రజల భావాన్ని వ్యక్తీకరిస్తా ఉన్నా. మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి, వెనక ముందు చూసుకోవాలి. నల్గొండ జిల్లాకి ఏం చేసినావు? ఎస్, నల్గొండ జిల్లా అద్భుతం, వ్యవసాయ జిల్లా, అద్భుతంగా వ్యవసాయాన్ని పండగలాగా చేసిన కేసీఆర్. బ్రహ్మాండమైన యాదాద్రి పవర్ ప్లాంట్ని తెచ్చినాం. చేసి వచ్చినాం కదా ప్రారంభం. మొన్న మీ మంత్రి అంతకుముందు నీలిగిండు, నేను వస్తే రద్దు చేస్తా పవర్ ప్లాంట్ను. ముఖం చాటేసిండు. అందుకే అక్కడ అద్భుతమైన గ్రీన్నెస్ ఏరియా తీసుకొచ్చినాం. మొత్తం ప్రపంచ చరిత్రలో మానవ నాగరికత ఉన్నంతకాలం నిలబడిన అద్భుతమైన యాదాద్రి దేవాలయ నిర్మాణం చేసినాం. నల్గొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు తెచ్చినాం. అద్భుతమైన జిల్లా కార్యాలయాలు నిర్మాణం చేసుకున్నాం. భువనగిరిలో, సూర్యాపేటలో. వందలాది గురుకుల పాఠశాలను తీసుకొచ్చిన, గురుకుల కళాశాలను తీసుకొచ్చిన. ఐటీ పార్కులను తెస్తే దాన్ని నిలబెట్టుకునే సోయి కూడా లేదు మీకు. ఏం చేసినామా? ఇక నీళ్ళ గురించి నువ్వు తుంగతుర్తి నియోజకవర్గాల గురించి మాట్లాడిన మాటలు నీ జ్ఞానానికి తార్కాణం.
2019 అక్టోబర్లో కేసీఆర్ గారు హైవే పైన, విజయవాడ హైవే పైన కాళేశ్వరం